ఇకపోతే ప్రియులారా, ఈ ఉళ్ళ కిరీటం తర్వాత క్రూసిఫిక్షన్లో లేకపోతే సిలువ యాగంలో ఆయన ఎదుర్కొన్నటువంటి మరొక అతి పెద్ద వ్యాధి అనొచ్చండి. ఎందుకంటే మన నిమిత్తం మన రోగాలను ఆయన భరించాడని ఉంది కాబట్టి ఆయన ఒక వ్యాధిగ్రస్తుడైపోయాడు. ఎక్కడ? క్రూసిఫిక్షన్ టైంలో. ఏమంటే మరొకటి, యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్న వైద్య శాస్త్రానికి హవాక్ అయిపోయి వాళ్ళే ఆశ్చర్యపోయి నోటి మీద ఏలేసుకున్నటువంటి ఒక గొప్ప విషయం ఒకటి ఉందండి. దాన్నే హెమటోహైడ్రోసిస్ అంటారండి. ఈ హెమటోహైడ్రోసిస్ అంటే ఏంటయ్యానంటే మీకు అందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు సిలువ యాగానికి ముందు తండ్రిని ప్రార్థిస్తాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించు అంటాడు. మరలా వెంటనే లేదు ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక అని మాట్లాడతాడు. ఆ సమయంలోనండి మనకి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, లూకాసు వార్తను మీరు అందరూ ఒకసారి తీయండి ప్రియులారా. లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. ఎందుకు బలపరచాల్సి వచ్చిందంటే కింద చెప్తున్నాడు చదవండి. ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా వేదన పడిపోతున్నాడంట. ఆయన భయంకరమైన మనోవేదనకు గురైపోతుంది ఆయన శరీరం. వేదన పడి మరలా చదవండి దాన్ని. చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన చెమట ఏమైపోయిందట, నేలన పడిపోతుందట. ప్రార్థన చేస్తున్నాడని మహానుభావుడు. ఈ చెమట అంతా కారిపోయి నేల మీద పడుతుంటే ఎలా ఉందో తెలుసా? చెమటలా లేదు, చెమట పడుతున్నట్టు మనకు మహా అయితే అండి. మన మీ జీవితంలో ఎప్పుడైనా ఈ యూట్యూబ్లో ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ అండి, ఎప్పుడైనా జీవితంలో ఎంత వేదన పడినా చెమటలానే వచ్చింది తప్ప ఎప్పుడైనా రక్త బిందువుల్లో గారినట్టు ఎప్పుడైనా ఉందా? మహా అయితే ఎండలో పనిచేసినప్పుడు కానీ, తీవ్రమైన కరెంటు ఒక్కపోతలు పోసినప్పుడు కానీ, అయితే భయంకరమైన వేదనకు గురైపోతున్నప్పుడు మహా అయితే చెమట ఎక్కువగా కారుతుంది, చెమట విపరీతంగా కారుతుంది. అంతేగాని రక్తం వల్ల ఎప్పుడు కారదు. కానీ యేసుక్రీస్తు వారికి ఇక్కడ ఉందండి, వేదన పడి ఆయన చెమటట కింద కారుతుంటే రక్తం వల్లే కారుతుందట. రక్తం బ్లడ్ ఎలాగైతే ఉంటుందో ఆ బ్లడ్లా గారిపోతుందట. చాలామంది అండి మొదటి సిలువ యాగాన్ని విక్రించే ప్రయత్నంలో క్రైస్తవులు బల్లే రాసుకున్నారు బాబు సువార్తలు. ఏ ప్రపంచంలో యాడైనా ఈ చెమట అనేది బ్లడ్లా పడుతుందా, మరి ఎలా కనపడుతున్నాం మేము అన్నట్టుగా వెర్రి పప్పల్లా మాట్లాడుతున్నారండి చాలామంది. కానీ అండి తర్వాత బయటపడినటువంటి అతి పెద్ద నిజం ఏంటంటే, ఓరే నాయనా అది నిజంగానే జరుగుతుంది. దాన్నే హెమటోహైడ్రోసిస్ అంటారండి. వైద్య శాస్త్రం ఈ మధ్యనే 19వ శతకం తర్వాత దీనికి మీద ఎక్కువ పరిశోధన చేసి దీన్ని కనిపెట్టిందండి. ముఖ్యంగానండి ఒక ఆయన డాక్టర్ గారు, ఆయన పేరు స్కాట్ అండి. ఈ డాక్టర్ గారు అంటే 1918వ సంవత్సరంలో ఆయన డాక్టర్ సిఎస్ స్కాట్ అండి ఆయన పేరు. అంటే 1918వ సంవత్సరంలో డాక్టర్ సిటి స్కాట్ అంటే ఆ డాక్టర్ గారి పేరు. ఆ డాక్టర్ గారికి ఒక వింతైన కేసు ఆయన దగ్గరకు వచ్చిందండి. ఆయన డాక్టర్గా ఉన్నప్పుడు ఆ వింతైన కేసు ఏంటంటే, ఒక పాప, ఒక ఇంటెలిజెంట్ గోల్ ఉండేదంటే 11 ఏళ్ళండి ఆ గోల్కి. ఆ చిన్న పాప అండి ఎప్పుడైతే ఉంటాయి కదండి ఎయిర్ రైడ్స్ అంటాం కదా, ఈ విమానాలు అలా పైకి వెళ్ళి బాంబులు కురిపిస్తూ ఉంటాయి, శత్రు దేశాల మీద బాంబు దాడులు జరుగుతూ ఉంటాయి. అలాగని 1918లో కొన్ని చోట్ల ఎయిర్ రైడ్స్ జరిగినాయి. కొన్ని దేశం వారు ఎయిర్ రైడ్స్ ఉపయోగించారు. అనగా అలా బాంబులు వెళ్ళిపోయి ఆ బాంబులన్నింటినీ కూడా కింద పడేస్తూ ఉండేవాళ్ళు. ఈ 11 ఏళ్ల పాప ఏం చేసిందంటే ఒక షెల్టర్లో ఉందండి. ఆమె తన అనుభవం చెప్పింది. ఒక షెల్టర్లో ఉంది, తల్లిదండ్రుల సంరక్షణలో ఒక షెల్టర్లో ఆ పాప ఉంది. 11 ఏళ్ళు ఉంటాయి ఆ పాపకి. ఆ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ఎయిర్ రైడ్స్ ఏవైతే బాంబులు వచ్చి ఎయిర్ రైడ్స్ అని కింద పడి పాప కదండి పాపం, చిన్న పాప, భయంకరమైన వేదన, ఎవ్వరు లేరు, తట్టుకోలేకపోతుంది. మనకు కూడా అంతే కదండి. అసలు బుల్లెట్ సౌండ్ వింటేనే గుండె జల్మంటది ఒక దెబ్బకి, అంతేనా? ఒకసారి మీరు బుల్లెట్ సౌండ్స్ వినండి ఎక్కడైనా, గుండె జల్మంటది. ఎక్కడైనా బాంబుల శబ్దం వింటే కర్ణబెరి పగిలిపోయినంత పని అయిపోద్ది, భయపడిపోతారు. ఇప్పుడు కొన్ని రకాల కుక్కలు అయితేనండి బాంబులు కనుక ఎక్కువ పేలుతుంటే గజ ఉనికిపోతాయండి, దేహం తట్టుకోలేదు ఆ బాంబులకి. అలాంటిది ఆ 11 ఏళ్ల పాపకి ఎప్పుడైతే ఈ ఎయిర్ రైడ్స్ ఎప్పుడైతే వచ్చి కింద పడుతున్నాయో ఆ శబ్దాలకి గుండె వేడెక్కిపోయి భయంకరమైన టెన్షన్కి గురైపోయింది, వణికిపోతుంది, వేదనకు గురైపోయింది. ఎప్పుడైతే వేదనకు గురైపోయింది పిల్లలు, ఆమె ఫోర్ హెడ్ ఉంది కదా, ఈ ఫోర్ హెడ్ మీదంతా కూడా చెమట ఎలా గారిపోయింది తెలుసా? రక్తంలాగా కారిపోవటం ప్రారంభించిందండి. అంటే చెమట్లా గారట్లే, రక్తంలా గారిపోతుంది. వారం రోజుల తర్వాత బెడ్ ఎక్కేసింది ఆమె. తర్వాత ఏమైపోయింది ఇంతవరకు వైద్య శాస్త్రం అయితే బయట పెట్టలేదండి. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే ఈ కేసు డాక్టర్ దగ్గరికి వచ్చిందో ఆయన ఆశ్చర్యపోయాడు. నిజమా? అవునా? చెమట రక్తంగా మారిందా అంటే నిజంగానే చెమట రక్తంగా మారింది. అప్పుడు దానికి హెమటోహైడ్రోసిస్ అని దాన్ని తెలియజేశారండి. అంతేకాదు పిల్లరా, 1966వ సంవత్సరం ఒకసారి మీరు చూడండి, 1966వ సంవత్సరంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏమండి, అక్కడ గాడ్జేవ్ అనేటువంటి డాక్టర్ గారు 1966వ సంవత్సరంలో డాక్టర్ గాడ్జేవ్ గారు కానివచ్చు, ఇకపోతే మరొక డాక్టర్ ఉన్నారండి లిస్టెడ్ గాటెన్.
ఈ గ్యాడ్జేవ్ గారు కానీ వచ్చి లిస్టన్ గార్టన్ గారు వీరికి కూడా ఒక అనుభవం ఎదురైందండి. ఆ అనుభవం ఏంటంటే సుమారుగా 19 ఒక యవ్వన యువతి ఒక కేసు వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఆ కేసు ఏంటయ్యానంటే, సార్ ఎందుకు చెమట అంత భయంకరమైన రక్తంలా కారిపోవటం ప్రారంభిస్తుందండి, చెమట ఎక్కడ పడితే అక్కడ రక్తంగా బయటకు వచ్చేస్తుంది, రెడ్డిష్గా అయిపోతుంది బ్లడ్ అంట అన్నప్పుడు ఆమె ఏమైనా చాలా పరిశోధనలు చేసి స్కానింగ్స్ కూడా తీసినప్పుడు బయటపడి నిజమేంటంటే, అమ్మ నువ్వు తీవ్రమైన వేదనకు గురైపోతున్నావు, తీవ్రమైన ఆలోచన, ఎమోషనల్గా భయంకరమైన ఎమోషనల్కి గురైపోతున్నాం. అలా ఎమోషనల్కి గురైపోయినప్పుడు ఈ చెమట అంతా కూడా రక్తంలా బయటకు వస్తుంది అని తెలియజేశారు ప్రియమైన దేవుని వల్ల. అంతే కదండి, చాలామంది ఆ మధ్య విక్రించారు, ఏమండి బ్లడ్ వస్తుంది, ఎక్కడ బ్లడ్ వస్తుందా, కోసుకుంటే బ్లడ్ వస్తుంది కానీ చెమట బ్లడ్గా రావటం ఏంటండి మీరు మరీ మాట్లాడుతున్నారని చాలామంది మాట్లాడారండి. కానీ చిత్రం ఏంటంటే ప్రియులరా, శరీరంలో ఈ చర్మం కింద 2 రకాల గ్లాండ్స్ ఉంటాయండి, గ్రంథులు అంటాం కదా, 2 రకాల స్వేద గ్రంథులు అంటాం. తెలుగు భాషలో అయితే స్వేద గ్రంథులు అనగా చెమటని పైకి ఉత్పత్తి చేసే గ్రంథులని స్వేద గ్రంథులు అంటాం. ఏమంటే ఇంగ్లీష్లో అయితే వీటిని గ్లాండ్స్ అని పిలుస్తారండి, స్వెట్ గ్లాండ్స్ అని పిలుస్తారు. ఈ స్వెట్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో 2 రకాల స్వెట్ గ్లాండ్స్ ఉంటాయండి. ప్రతి మనిషిలో 2 రకాల స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. ఇది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఒకటేమో ఎక్సోక్రైన్ గ్లాండ్, ఒకటేమో ఎపోక్రైన్ గ్లాండ్. ఏమంటే ఈ ఎక్సోక్రైన్ గ్లాండ్, ఎపోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయండి. ఈ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి చూసారా, అవి చర్మం లోపల ఉంటాయి. అవి సుమారుగా 2 మిలియన్స్ అండి, అనగా 20 లక్షల గ్లాండ్స్ ఉంటాయండి. మొత్తం శరీరం అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. ఆపాదమస్తకం అంటాం, అంటే పైన వెంట్రుక మొదలుకొని కింద పాదం వరకు సుమారుగా 20 లక్షలు అనగా 2 మిలియన్స్ ఈ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్ముకుపోయి ఉంటాయండి. ఇకపోతే ఎపోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ చాలా చిన్నవి ఎపోక్రైన్ గ్లాండ్స్తో పోల్చుకుంటే. ఏమంటే ఈ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చిన్నగా ఉంటాయి, సుమారుగా 2 మిలియన్స్ 20 లక్షలు ఉంటాయండి. ఇవి ఎలా ఉంటాయి తెలుసు, లోపల కొన్ని బ్లడ్ వెజల్స్తో కొంచెం ఫిల్ అయిపోయి ఉంటాయండి. అంటే ఈ బ్లడ్కి అటాచ్ అయిపోయి బ్లడ్ వెజల్స్ దానిలో కొంచెం ఉంటాయి, బ్లడ్ వాల్యూ కాస్త ఎక్కువ ఉంటుంది ఆ గ్రంథుల్లో. ఇవి ఎప్పుడైతే భయంకరమైన వేదనకు గురైపోతామో, భయంకరమైన ఎమోషన్ అంటే తారాస్థాయి పరాకాష్ఠ స్థాయిలో ఎప్పుడైతే బాధ ఒక వ్యక్తి అనుభవిస్తాడో, ఇక వాటిలో ఉన్నటువంటి ఆ బ్లడ్ సెల్స్ కాస్త బయటకు వచ్చి రెడ్డిష్గా బయట కనపడతాయి. అంటే ఈ చెమట అనేది ఎర్రని రూపంలో ఆ వెజల్స్ కొంత తీసుకొని ఎర్రని రూపంలో బయటకు వస్తుందని తేల్చి చెప్పారండి. ఏమండి యేసుక్రీస్తు వారు ఎంత బాధపడ్డారో తెలుసు పాప ఆయన. ఒకసారి మీరు మార్క్స్ వార్త మీరందరూ ఒకసారి మార్క్స్ వార్త 14:34 చదవండి. మార్క్స్ వార్త 14:34 కనుక మనం చదివితే, అంటే 14:34 అప్పుడు ఆయన, ఎవరు, యేసుక్రీస్తు గెత్సెమనే తోట, 32 గెత్సెమనే తోట వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఎక్కడ కూర్చోండి అని చెప్తాడు. నేను ప్రేయర్ చేసుకొని వస్తాను, ఆయన పర్సనల్ ప్రేయర్ ఉంది, మీరు ఎక్కడ కూర్చోండి అని శిష్యులతో చెప్తాడు. చెప్పినప్పుడు పేతురును యాకోబును ఆయనను వెంటబెట్టుకొని పోయి మిగులు విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడొకటకు ఆరంభించిన విభ్రాంతికిని చింతాక్రాంతుడు, చింతటి దుఃఖం, భయంకరమైన సఫర్, భయంకరమైన వేదన ఆయనకు అక్కడ కలిగిందండి. నెక్స్ట్ ఏం జరిగిందో చదవండి. అప్పుడు ఆయన 34 నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మరణమైపోయేంతగా దుఃఖం వచ్చేసిందటండి ఆయనకి. ప్రాణం పోయేంత దుఃఖం, మరణం అయిపోయేంత దుఃఖం, అంటే చావు దగ్గర పడితే ఎలా ఉంటుంది చూసారా, చావు దగ్గర పడితే ఎలా ఉంటుందండి, చాలా కష్టంగా ఉంటుంది కదా, అంతటి దుఃఖం ఆయన అనుభవించాడండి. ఏమండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగానండి. ఎప్పుడైనా క్యాన్సర్ పేషెంట్లను కానీ, చచ్చిపోయే వ్యాధులు వచ్చినప్పుడు కానీ పేషెంట్స్ని పిలుస్తారండి. పేషెంట్స్ని పిలిచినప్పుడు వాళ్ళకి చెప్పరు, పేషెంట్స్కి చెప్పరు, ఏమని నీకు పలానా చనిపోయే వ్యాధి వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు పిలుస్తారు, అమ్మ తల్లిదండ్రులు తీసుకురండి అంటారు. తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు. అప్పుడు డాక్టర్ గారు చెప్తారు, అమ్మ చాలా మనసుని మీరు గట్టిగా చేసుకోండి, రాయిలా చేసుకోండి, మీ అమ్మాయికి ఇలా బ్లడ్ క్యాన్సర్ వచ్చింది తల్లి, 3 నెలలకు మించి ఇంకెక్కువ బతకదు, మీరు ఎక్కువగా అమ్మాయిని తిట్టబాకండి, ఇబ్బంది పెట్టకండి, 3 నెలలో చనిపోద్దామే, ఆమెకి ఏమైనా ఇష్టమైన కూరలు ఉంటే చెప్పి సంతోషంగా చూసుకోండి 3 నెలలు అని చెప్తారు. ఎందుకు ఆమెకు చెప్పరు చెప్పండి, ఎందుకు ఆమెకు చెప్పరు? మరణం అనేది ముందుగానే తెలిసిందనుకోండి మనిషి బతకలేడండి. నిజంగా చెప్పండి, వచ్చే నెలలో మీరు చనిపోతారంటే ఎంతమంది మీరు ప్రశాంతంగా బతకగలుగుతారు? వచ్చే నెలలోని ఎండింగ్ డే. చాలామంది అనుకుంటారు ఏమంటే దేవుడు జన్మదినం తెలియజేశాడు, మరణదినం కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా అనుకుంటారు. ఓరే నాయన, ఒకవేళ నీకు మరణదినం కనుక తెలియజేస్తే ఆ మరణదినం రాకముందే నువ్వు చచ్చిపోతావు. ఏమంటే అందరికీ ఇక్కడ దేవుడు 60 ఏళ్ళ ఆయుష్, ఒకటికేమో 70 ఏళ్ళ ఆయుష్ అని రాసి పంపించేశాడు మనకు కనపడించేటట్లుగా. ఏమంటే నిజంగా 70 ఏళ్ళ ఆయుష్ ఉంది నీకు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాగానే ఏమైపోద్ది, గుండెల్లో బెల్ మోగుతూ ఉంటుంది.
బెల్ మోగుతూ ఉంటుంది. అమ్మో దగ్గర పడిపోతాను, బెల్ మోగుతూ ఉంటుంది. తద్వారా ఏమైపోతావు, 70 ఏళ్ళు బతకాల్సిన కూడా ఆ భయంతో 30 ఏళ్ళగా చచ్చిపోతావు. అంటే ఇచ్చిన ఆయుష్ కూడా పరిపూర్ణంగా ఉండదు, ఆయుష్ ఎప్పుడో నీకు తెలియజేస్తే. అందుకనే ఈ క్యాన్సర్ ఉన్నామని కూడా 3 నెలలు బతుకుతారని వాళ్ళతో చెప్పరండి, తల్లిదండ్రులతో చెప్తారు. ఎందుకంటే ఈ 3 నెలలు కూడా ఆమె బతకలేదు ఈ విషయం చెప్తే, నెలలోనో చచ్చిపోద్ది. అంటే మరణం అనేది మనిషికి ముందుగా తెలియకూడదండి, తెలిస్తే కూడా ఎక్కువ కాలం బతకలేడండి. మీకు ఇది అర్థమైతే యేసుక్రీస్తు ప్రభువులో తాను ఎప్పుడు చనిపోవాలో ముందుగానే తెలుసండి ఆయనకి. ఏ ఘడియలో తాను మరణం అవ్వాలో కూడా ముందుగా తెలుసండి. ఆయన ఇంకెంత వేదనకు గురైపోయి ఉంటాడు మహానుభావుడు, ఎంత భయంకరమైన తీవ్ర వేదనకి గురైపోయి ఉంటాడు ఆలోచించాడు. అందుకని ఇక్కడ అన్నాడు, ప్రాణము మరణమగునంతగా అన్నాడు, ప్రాణము మరణమగునంతగా. ఏమంటే ఎప్పుడైతే ఈ భయంకరమైన మరణ వేదనకు ఆయన గురైపోయాడో ఈ చెమటంతా బయటకు వచ్చేసిందండి. ఈ ఎగ్జోగ్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జోగ్రైన్ గ్లాండ్స్లో నుంచి ఈ చెమట వెజల్స్ అన్నీ బయటకు వచ్చేసి రక్తం వల్లే బయట వెళ్ళడం ప్రారంభించిందండి. కాబట్టి పిల్లరా, ఈ హెమటోహైడ్రోసిస్ అంటారండి. ఎప్పుడైతేనండి ఈ హెమటోహైడ్రోసిస్ అనేది ఒక వ్యక్తికి ఎప్పుడైతే వచ్చిందండి అప్పుడు ఆటోమేటిక్గా మరొకటి కూడా సంభవించిందండి. ఏమంటే ఎప్పుడైతే ఈ హెమటోహైడ్రోసిస్ వస్తుందో వెంటనే హైపోవోలేమియా అనేటువంటి మరొక వ్యాధి సంభవిస్తుందండి. ఇది ఎలా ఉంటాయంటే లిక్గా ఉంటాయి. ఒకటి వస్తే ఈ ఒకటి వచ్చిందంటే మిగతా అన్నీ దూరిపోతాయి, అంతే కదా. ఇప్పుడు ఈ ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి వచ్చిందనుకోండి, వెంటనే టీబీ వచ్చేస్తుంది, వెంటనే డయాబెటీస్ వచ్చేస్తుంది, వెంటనే విరోచనాలు వస్తాయి. అంటే ఏంటంటే ఈ ఒక్క వ్యాధితో అనేక వ్యాధులు రంగప్రవేశం చేసేస్తాయి. ఇవి మీకు అర్థమైతే జీసస్ క్రైస్ట్కి ఆ భయంకరమైన మనోవ్యాధి ద్వారా ఒక వ్యాధి వచ్చేసింది. ఆ వ్యాధి ఏంటంటే ఈ హెమటోహైడ్రోసిస్ అనేటువంటి వ్యాధి. ఈ వ్యాధి ఎప్పుడైతే మనిషిలోకి రంగప్రవేశం వచ్చిందో ఇంక మిగతా కొన్ని వ్యాధులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఆ వ్యాధిలో ఒక వ్యాధి ఏంది చెప్పమంటారా, హైపోవోలేమియా అటువంటి వ్యాధి అండి. ఈ వ్యాధి వస్తే శ్వాస రేటు భయంకరంగా పెరిగిపోద్ది. అంటే వాస్తవానికి అయితే సాధారణ మనిషికి శ్వాస రేటు ఎలా ఉంటుంది అంటేనండి, ఒక మినిట్కి 12 నుంచి 20 బ్రీత్లు ఉంటాయండి. గుండె బ్రీత్లు ఉంటాయి కదా, ఈ గుండె బ్రీత్ మినిట్కి 12 నుంచి 20 దాకా ఉంటాయి. కానీ ఈ హైపోవోలేమియా ఎప్పుడైతే వచ్చేస్తుందో 30 అయిపోద్దండి బ్రీత్. అంటే శ్వాస రేటు పెరిగిపోద్ది, గుండె ఇంజన్ అనేది స్పీడ్ ఎక్కువైపోద్ది. స్పీడ్ ఎక్కువైపోతే ఏమైపోద్ది, పేలిపోయే అవకాశం ఉంటుంది గుండె. యేసుక్రీస్తు వారికి అదే సంభవించిందండి. కాబట్టి పిల్లరా, ఇకపోతే ముళ్ళ కిరీటాన్ని మీరు విన్నారు, తర్వాత హెమటోహైడ్రోసిస్ అనేటువంటి వ్యాధి. ఇకపోతే పిల్లరా, మరొకటి యేసుక్రీస్తు వారికి సంభవించింది, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.